प्यारे छात्र और छात्रा सबको सादर प्रणाम। मैं तुम्हारे भाषा गुरुजी हिंदी पंडित के रेड्डी पाठशाला तिलकपल्ली, 8वीं कक्षा 8th क्लास। तो देखिएगा पन्ना नंबर 17 में पाठ 4 कौन नामक पाठ को प्रारंभ किया मैंने। तो प्यारे छात्र और छात्रा सब हिंदी पुस्तकों को सामने रखिए। पन्ना नंबर 18, जल्दी से जल्द टेक्स्ट बुक्स ओपन कीजिए। पन्ना नंबर 18 18 पेज नंबर 18 ओपन कीजिए और हाथों में पेंसिल रखिए। ओके, इकाई 2 में पाठ 4 पाठ्यांश या नहीं तो पाठ्यक्रम का नाम कौन। कौन का मानी मातृभाषा तेलुगु में कहेंगे कि यवरु। कौन नामक यह पाठ एक कविता संबंधी है। इस कविता पाठ के कवि का नाम बालस्वरूप राही। हिंदी साहित्य सम्मेलन के अनुसार इनका बहुत बड़ा योगदान है। बालस्वरूप राही 1936 में जन्म हुए। 1936 में जन्म हुए। सूरज का रथ इनका रचना है और कई बाल साहित्य पुरस्कार भी प्राप्त किए। तो देखिएगा, प्रथम कविता और द्वितीय कविता कंप्लीट हुआ है और तृतीय चतुर्थ कविताओं को देखिए। एक बार पूरे कविताओं को रागायुक्त से मैं गा रहा हूँ, सभी पुस्तकें देखिए। हर अक्षर, हर शब्द, हर वाक्य पर ध्यान आकर्षित और समझ लेने के लिए प्रयत्न कीजिए। और मैं उस समय पर सूचना दिया था कि प्रथम कविता और द्वितीय कविता को रागायुक्त से कंठस्थ करने के लिए मैं आशा कर रहा हूं कि मेरे प्यारे छात्र छात्रा रागायुक्त से कंठस्थ किए हुए हैं। ठीक है, एक बार देखिए। अगर न होता चांद रात में हमको दिशा दिखाता कौन। अगर न होता सूरज दिन को सोने सा चमकाता कौन। अगर न होती निर्मल नदियाँ जग की प्यास बुझाता कौन। अगर न होते पर्वत मीठे झरने भला बहाता कौन। अगर न होते पेड़ भला फिर हरियाली फैलाता कौन। अगर न होते फूल बताओ खिल खिल कर मुस्काता कौन। अगर न होते बादल नभ में इंद्रधनुष रच पाता कौन। अगर न होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन। ओके, ठीक है। अब तृतीय कविता को देखिए, थर्ड कविता। अगर न होते पेड़ भला फिर हरियाली फैलाता कौन। अगर न होते फूल बताओ खिल खिल कर मुस्काता कौन। अच्छा, अगर का मानी मातृभाषा तेलुगु में ओकवेला, ना होते काकुंटे। ओके, ओकवेला या नहीं तो लेకపోతే। पेड़ का मानी చెట్లు, भला का मानी मंची, फिर का मानी मरला। ओके, पेंसिल से हिंदी शब्दों के पास तेलुगु में लिख लीजिए। हरियाली पచ్చदनमु, फैलाता व्यापिंచుట, ఓకే, కౌన్ ఎవరు. ఒకవేళ చెట్లు లేకపోతే
పచ్చదనాన్ని వ్యాపింపచేసేది ఎవరు? ఓకే, అగరు న హోతే పేడు భలా ఫిర్ హరియాలి ఫైలాతా కౌన్. ఒకవేళ చెట్లు లేకపోతే పచ్చదనాన్ని వ్యాపింపచేసేది ఎవ్వరు? మీన్స్ पेड़ कंपल्सरी होना है, చెట్లు కంపల్సరీ ఉండాలి. చెట్లు ఉంటే పచ్చదనము వ్యాపించి ఉంటుంది. చెట్లు లేకపోతే పచ్చదనము అనేది ఉండదు. మరి పచ్చదనాన్ని వ్యాపింపచేసేవారు ఎవరైనా ఉన్నారా? నహి, లేరు. కాబట్టి ఒకవేళ చెట్లు లేకపోతే పచ్చదనాన్ని వ్యాపింపచేసేది ఎవరు అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్, अगर न होते फूल बताओ खिल खिल कर मुस्काता कौन. अगर न होते, ఒకవేళ, అగర్ నా హోతే లేకపోతే, ఫూల్ కా మాని పూలు, ఫ్లవర్స్, పువ్వులు, బతావో చెప్పండి, బతావో కా మాని చెప్పండి, ఖిల్ ఖిల్ కర్ కిలకిలమంటూ, ఖిల్ ఖిల్ కా మాని కిలకిలమని, ముస్కాతా నవ్వు, ముస్కాతా ముస్కాన్ కా మాని నవ్వు, కౌన్ అంటే ఎవరు? అబ్ సున్ లీజియే, వినండి. ఒకవేళ పూలు లేకపోతే చెప్పండి కిలకిలమంటూ నవ్వింపచేసేది ఎవ్వరు? మరొకసారి, ఒకవేళ పూలు లేకపోతే చెప్పండి కిలకిలమంటూ నవ్వింపచేసేది ఎవ్వరు? పువ్వులు వికసించి చిరునవ్వుతో చిందిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. పువ్వులు నవ్వుతూ ఉంటాయి. మరి ఆ పువ్వులే లేకపోతే కిలకిలమంటూ నవ్వింపచేసేది ఎవరు అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. అగరు న హోతే ఫూల్ బతావో ఖిల్ ఖిల్ కర్ ముస్కాతా కౌన్. ఒకవేళ పూలు లేకపోతే చెప్పండి కిలకిలమంటూ నవ్వింపచేసేది ఎవరు? మరొకసారి పద్యం చూడండి. అగరు న హోతే పేడు భలా ఫిర్ హరియాలి ఫైలాతా కౌన్. అగర్ న హోతే ఫూల్ బతావో ఖిల్ ఖిల్ కర్ ముస్కాతా కౌన్. ఒకవేళ చెట్లు లేకపోతే పచ్చదనాన్ని వ్యాపింపచేసేది ఎవ్వరు? ఒకవేళ పూలు లేకపోతే చెప్పండి కిలకిలమంటూ నవ్వింపచేసేది ఎవ్వరు? ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పద్యం చూడండి. అగరు న హోతే బాదలు నభు మే ఇంద్రధనుషు రచు పాతా కౌన్. అగరు న హోతే హమ్ తో బోలో ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్. అగరు న హోతే బాదలు నభు మే ఇంద్రధనుషు రచు పాతా కౌన్. ఓకే, బాదల్, బాదల్ కా మాని మేఘాలు, మేఘములు, నభ్ కా మాని ఆకాశము, ఇంద్రధనుష్ కా మాని ఇంద్రధనస్సు, రచ్ పాత రచింపచేసేది, రచింపచేసేది, కౌన్ ఎవరు? ఒకవేళ ఆకాశంలో మేఘాలు లేకపోతే ఇంద్రధనస్సును రచింపచేసేది ఎవరు?
अगर न होते बादल नभ में ఇంద్రధనుష్ రచ పాతా కౌన్. ఒకవేళ ఆకాశంలో మేఘాలు లేకపోతే ఇంద్రధనుస్సును రచింపచేసేది ఎవ్వరు? अगर न होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन. అగరు న హోతే ఒకవేళ లేకపోతే, హం మేము లేదా మనము, బోలో చెప్పండి, ఏ ఈ ఏ కామాని ఈ, సబ్ అన్నీ, ప్రశ్న కామాని ప్రశ్నలు, ఉఠాతా కౌన్ ప్రశ్నించేది ఎవరు? అగరు న హోతే హమ్ తో బోలో ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్. ఒకవేళ మేము లేకపోతే చెప్పండి ఈ ప్రశ్నలన్నీ ప్రశ్నించేది ఎవరు? ఒకవేళ మేము లేదా మనము లేకపోతే ఈ ప్రశ్నలన్నీ ప్రశ్నించేది ఎవ్వరు అంటే ప్రశ్నించడానికి మనమందరము కూడా ఉండవలసిందే, మనము కూడా చాలా ముఖ్యము. ఒకవేళ మేము లేకపోతే చెప్పండి ఈ ప్రశ్నలన్నీ ప్రశ్నించేది ఎవ్వరు? ప్రశ్నించడానికి ఉండాలి కాబట్టి మనం కంపల్సరీ ఈ భూమిపైన ఉండాలి, ఈ ప్రశ్నలన్నీ కూడా అడుగుతాం, ప్రశ్నించే వాళ్ళం ఉండాలి అని. ఓకే, फिर एक बार देखिए लास्ट कविता. अगर न होते बादल नभ में इंद्रधनुष रच पाता कौन. अगर न होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन. ఒకవేళ ఆకాశంలో మేఘాలు లేకపోతే ఇంద్రధనుస్సును రచింపచేసేది ఎవ్వరు? ఒకవేళ మేము లేకపోతే చెప్పండి ఈ ప్రశ్నలన్నీ ప్రశ్నించేది ఎవ్వరు? ఓకే, అర్థమవుతుందా ప్రియమైన విద్యార్థులారా? समझ में आ पा रहा है? ठीक है, एक बार तृतीय और चतुर्थ कविता को पढ़ रहा हूँ. देखिए रागा एक से. अगर न होते पेड़ भला फिर हरियाली फैलाता कौन. अगर न होते फूल बताओ खिल खिल कर मुस्काता कौन. अगर न होते बादल नभ में इंद्रधनुष रच पाता कौन. अगर न होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन. ఇప్పుడు ఫస్ట్ నుంచి చూడండి, ఫస్ట్ నుంచి. अगर न होता चांद रात में हमको दिशा दिखाता कौन. अगर न होता सूरज दिन को सोने सा चमकाता कौन. अगर न होती निर्मल नदियाँ जग की प्यास बुझाता कौन. अगर न होते पर्वत मीठे झरने भला बहाता कौन. अगर न होते पेड़ भला फिर हरियाली फैलाता कौन. अगर न होते फूल बताओ खिल खिल कर मुस्काता कौन. अगर न होते बादल नभ में इंद्रधनुष रच पाता कौन. अगर न होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन.
तो देखिएगा प्यारे छात्र और छात्रा, कवि हम सब से प्रश्न पूछते हैं कि यदि रात में चांद नहीं होता तो हमें दिशा कौन दिखाता? अगर सूरज ना होता तो दिन में हमें प्रकाश देने वाला और दिन को सोने सा चमकाने वाला कौन? कवि हमसे यह भी प्रश्न करते हैं कि अगर निर्मल नदियाँ नहीं होती तो जग की प्यास कौन बुझाता? अगर पर्वत ना होते तो मीठे झरने कहाँ से निकलते, इन्हें कौन बहाता? कवि यह प्रश्न भी पूछते हैं कि अगर पेड़ ना होते तो हरियाली कौन फैलाता? अगर फूल भी ना होते तो खिल खिल कर मुस्काने वाला कौन? कवि आखिर में ये प्रश्न भी हमसे करते हैं कि अगर आसमान में बादल ना होते तो इंद्रधनुष को रचाने वाला कौन? अगर हम भी ना हो तो ये सब प्रश्नों को उठाने वाला कौन है? देखिए, प्रश्नों की संबंधी यह कविता पाठ बाला स्वरूप राही के द्वारा रची हुई है। समझ में आया है प्यारे छात्र और छात्रा? तो देखिए, एक बार इस कविता को पढ़ रहा हूँ, तुम्हें भी पढ़िए। నేను ఒకసారి చదువుతాను, మీరు కూడా చదవండి। एक एक लाइन को मैं पढ़ा रहा हूँ, तुम्हें पढ़िए। ఒక్కొక్క లైన్ నేను చెప్తాను, మీరు చదవండి రాగంతో। अगर न होता चांद रात में हमको दिशा दिखाता कौन? अगर न होता सूरज दिन को सोने सा चमकाता कौन? अगर न होती निर्मल नदियाँ जग की प्यास बुझाता कौन? अगर न होते पर्वत मीठे झरने भला बहाता कौन? अगर न होते पेड़ भला फिर हरियाली फैलाता कौन? अगर न होते फूल बताओ खिल खिल कर मुस्काता कौन? अगर न होते बादल नभ में इंद्रधनुष रच पाता कौन? अगर न होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन? మళ్ళీ ఒకసారి చూడండి, చదవండి। अगर न होता चांद रात में हमको दिशा दिखाता कौन? अगर न होता सूरज दिन को सोने सा चमकाता कौन? अगर न होती निर्मल नदियाँ जग की प्यास बुझाता कौन? अगर न होते पर्वत मीठे झरने भला बहाता कौन? अगर न होते पेड़ भला फिर हरियाली फैलाता कौन? अगर न होते फूल बताओ खिल खिल कर मुस्काता कौन? अगर न होते बादल नभ में इंद्रधनुष रच पाता कौन? अगर न होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन?
प्यारे छात्र और छात्रा सूचना पर ध्यान दीजिए। इस 4 कविताओं को रागायुक्त से कंठस्थ कीजिए। ओके, इन 4 कविताओं को तुम्हें रागायुक्त से कंठस्थ किए तो एग्जामिनेशन में जो भी इस पाठ की संबंधी प्रश्न पूछा जाएं तो आसानी से लिख सकते हैं। इसीलिए तुम्हें इस कविताओं को रागायुक्त से कंठस्थ कीजिए। 1-2 बार पुस्तक में देखकर पढ़िए और उसके बाद कंठस्थ कीजिए। बात के काम कल देखेंगे। होमवर्क क्या है, क्या लिखना है, क्या सीखना है, नोटबुक में किस तरह से लिखना है, उसके बारे में कल जानकारी दूंगा। इस कविता को रागायुक्त से कंठस्थ कीजिए। ठीक है प्यारे छात्र और छात्रा, धन्यवाद।